జల్సాలకు అలవాటుపడి ఏకంగా దొంగతనాలు చేస్తూ 105 కేసులు ఉన్న నిందితుడిని పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ 105 కేసులలో నిందితుడుగా ఉన్న చంద్రయ్య అనే వ్యక్తిని పట్టుకున్నామని అన్నారు. అతనిపై 80 కేసులు తెలంగాణలో నమోదు అయ్యాయి. 2024లో అరెస్ట్ అయి జైలుకు తరలించారు. జైలు నుండి వచ్చిన తర్వాత మళ్లీ 26 కేసులు ఇతనిపై నమోదు అయ్యాయి అని అన్నారు. నిందితుడు నుండి 22.5 తులల బంగారు, 62 తులల వెండి, 25,000 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించి ఆ తర్వాత దొంగతనాలు చేసేవాడు 19 సార్లు జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి దొంగతనాలు చేసేవాడు. ఇతనిపై ఒక పోక్సో కేసు కూడా నమోదు. 8 నెలలుగా 8 టీంలు గస్తీ నిర్వహించి నిందితుడిని బొంతపల్లిలో అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు. ఎక్కువ రోజులు బయటకు వెళ్లవలసి వస్తే ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచుతామని ఎస్పీ ప్రజలకు సూచన చేశారు. జూలై 2026 నాడు పొద్దున 9:30 సమయంలో మన గుమ్మడిడాల పిఎస్ లిమిట్లో బొంతపల్లి కమాండ్ దగ్గర నుంచి ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అఫెండర్ చాలా నోటోరియస్ అఫెండర్ ఉన్నారు. గతంలో ఇప్పుడు వరకు మన రికార్డ్ ప్రకారం 80 కేసెస్ మన మొత్తం తెలంగాణలో 80 కేసెస్ చేశారు. తర్వాత 2024లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు 14 మంత్ జైలులో ఉన్నారు. 14 మంత్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం చాలామంది అఫెండర్స్తోనే జరిగింది. అందులో ఒక అఫెండర్ దశరథ్ ఉన్నారు. దశరథ్ గారికి భార్య శేషాబాయి గారు ఉన్నారు. ఈ ఇద్దరు, ఒక మెంబర్ దశరథ్ గారు కూడా ప్రాపర్టీ అఫెండర్ ఉన్నారు, వాళ్ళ భార్య ప్రాపర్టీ రిసీవర్ ఉన్నారు. సో ఈ అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేశారు. 2020 అక్టోబర్ 2025లో జైలు నుంచి రిలీజ్ అయిన అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇంకా 26 కేసెస్లో అది HB నైట్ కేసెస్లో అది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 26 కేసెస్లో 4 కేసెస్ మన సంగారెడ్డి జిల్లాకి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 కేసెస్ 3 ఆర్ ఫ్రమ్ గుమ్మడిడాల పోలీస్ స్టేషన్ లిమిట్ అండ్ 1 కేస్ ఈస్ ఫ్రమ్ హత్నూరా పిఎస్ లిమిట్. ఇంకా వేరే పోలీస్ స్టేషన్స్లో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. 7 కేసెస్ ఇన్ మియాపూర్ పోలీస్ స్టేషన్, 2 కేసెస్ ఇన్ దుందిగల్ పోలీస్ స్టేషన్, 3 కేసెస్ ఇన్ గుమ్మడిడాల పోలీస్ స్టేషన్, 1 కేస్ ఇన్ హత్నూరా పోలీస్ స్టేషన్, 2 కేసెస్ ఇన్ పోచారాం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్, 3 కేసెస్ ఇన్ మెడిపల్లి పోలీస్ స్టేషన్, 2 కేసెస్ ఇన్ పతంచెరు పోలీస్ స్టేషన్ and 1 case each in Aminpur, IDA Bollaram, Genome Valley, Samirpet, Kisar and other police station. ఇది లాస్ట్ 8th మంత్లో జరిగిన ఆఫెన్సెస్కి లిస్ట్ ఉన్నాయి. బిఫోర్ ఇది 2009 నుంచి వాళ్ళు ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ చేస్తున్నారు. 2009 నుంచి 2024 వరకు మన రికార్డ్ ప్రకారం 80 కేసెస్లో వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో పాపిలాన్ చెకింగ్ చేసినప్పుడు 80 కేసెస్కి లిస్ట్ మన దగ్గర వచ్చినాయి. అది లిస్ట్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉంది. అందరు వాళ్ళ పోలీస్ స్టేషన్స్కి కూడా మేము ఇన్ఫామ్ చేశాను. సో ఈ అరెస్ట్ అయిన క్రమంలో రికవరీలో మనకి 22.5 తులాస్ గోల్డ్ రికవర్ అయింది, ఆర్నమెంట్స్, ఇది ఇక్కడే డిస్ప్లేలో ఉంది. తర్వాత 60 తులాస్ వరకు సిల్వర్ ఆర్నమెంట్స్ రికవర్ అయింది అండ్ 25,000 రూపీస్ క్యాష్ దొరికింది.
ఇప్పుడు మేము ఇది రిమాండ్ చేసి వేరే పోలీస్ స్టేషన్లో ఇక్కడ వాళ్ళ కన్ఫెస్ చేశారు, వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేద్దాం. తర్వాత వాళ్ళు కూడా ఫర్దర్ లీగల్ యాక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మోడస్ ఆపరెండి అఫెండర్స్కి ఏముంది, అది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉంది. సో వాళ్ళు సింగిల్ అఫెండర్ ఉన్నారు, ఒక్క పర్సన్ అఫెండ్ చేస్తారు. అండ్ వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటి, ముందే వాళ్ళు పోయి ఆ ఏరియాకి మొత్తం రేకీ చేస్తున్నారు. రేకీ చేసిన క్రమంలో ఏ ఇంట్లో ఏసీ ఆఫ్ ఉంది, లైట్స్ ఆఫ్ ఉంది, ఫ్యాన్ ఆఫ్ ఉంది, అదే హౌస్కి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో 2 days 3 days వాళ్ళ కంటిన్యూస్గా రేకీ చేస్తున్నారు. ఇది మన జరిగిన ఇన్సిడెంట్లో కూడా విక్టిమ్ పర్సన్ ఎవరు ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళారు. 2-3 days ఇంటికి లాక్ చేసి బయట వెళ్ళారు. సో క్రమంలో వాళ్ళు వచ్చి రేకీ చేశారు. రేకీ చేసిన తర్వాత పిన్ పాయింట్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో బుసెస్ ఎక్కడెక్కడ హైడింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ రోజు వచ్చి అక్కడ ఆఫెన్స్ చేసిన తర్వాత బుసెస్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. అదర్వైజ్ ఎనీ అదర్ బిల్డింగ్ ఉన్నప్పుడు, వ్యాకేటెడ్ బిల్డింగ్ ఉన్నప్పుడు అక్కడ కూడా షెల్టర్ తీసుకోరు. అండ్ నెక్స్ట్ డే పొద్దున ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. ఈ అఫెండర్ ఒక ప్లేస్కి ఉన్నట్లేరు. 3 హౌసెస్ ఉన్నాయి మన తెలంగాణలో. గుమ్మడిడాల ఇది దుందిగల్ లిమిట్లో, ప్రస్తుతం వాళ్ళు దుందిగల్ లిమిట్లో ఉంటారు. అక్కడ నుంచి మనకి రికవరీ జరిగింది. తర్వాత నేటివ్ వాళ్ళకి మహబూబ్ నగర్ డిస్టిక్ ఉంది, బట్ అక్కడ కూడా ఏం అడ్రస్ ఏం లేదు, ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది. సో ఇది హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నారు అండ్ చాలా హార్డ్ కోర్ క్రిమినల్. జైలు నుంచి బయట వచ్చిన తర్వాత కూడా అదే ఆఫెన్స్ రిపీటెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు వరకు 19 times మన తెలంగాణలో రిమాండ్ అయింది. 19 times వాళ్ళు జైలుకి పోయారు, మళ్ళీ జైలు నుంచి బయట వచ్చి మళ్ళీ అదే ఆఫెన్స్ కంటిన్యూ చేస్తారు. గతంలో మేడ్చల్ పిఎస్లో ఒక పాక్సో కేసుకి వాళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు, గ్రేవ్ కేస్ పాక్సో కేసులో. అక్కడ కూడా వాళ్ళకి రిమాండ్ అయింది. అప్పుడు మళ్ళీ ఇది బెయిల్కి బయట వచ్చి మళ్ళీ ఇది ఆఫెన్స్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము అండ్ ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్ వాళ్ళు కూడా ఇనిషియేట్ చేస్తారు. ఈ కేసుకి డిటెక్ట్ చేయడానికి మన సంగారెడ్డి జిల్లాలో పెరిగిన ప్రాపర్టీ ఆఫెన్సెస్ క్రమంలో మన ఒక స్పెషల్ టీమ్ లాగా, యాక్చువల్లీ 8 స్పెషల్ టీమ్స్ ఆర్ ఫార్మ్డ్, క్రైమ్ డిటెక్షన్ టీమ్. అదే 8 క్రైమ్ డిటెక్షన్ టీంలో ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ యాదవ్, దెన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన ప్రసాద్ గారు, దెన్ లోకల్ జిన్నారామ్ సిఐ అండ్ లోకల్ గుమ్డిడాలా ఎస్హెచ్ఓ, అందరు అది ఒక టీం లాగా ఫామ్ చేసి వాళ్ళ మీద ఆల్మోస్ట్ 1 month నుంచి పని చేశారు. వాళ్ళ లొకేషన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ కాంటాక్ట్ ఎక్కడెక్కడ ఉంది, అన్నీ ఇది పిన్ పాయింట్ చేసిన తర్వాత ఈరోజు ఆన్ ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేము ఈరోజు వాళ్ళకి బొంతాపల్లి కమాండర్గా అప్రిహెండ్ చేసాము. అండ్ ఫర్దర్ రికవరీ మన దుల్దిగల్ ఏరియాలో గాగిలాపూర్ ప్లేస్లో వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడ నుంచి రికవరీ జరిగింది.